ప్రాంతంలో ప్రజల్లో సాయి భక్తిని వ్యాపింపజేసింది వీరిద్దరి మూలంగానే బొంబాయి ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కపినేశ్వర మందిరంలో సాయి దయతో హరినామ జయ జయకారాల మధ్య సంకీర్తన జరుగుతుండగా చోల్కర్కు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది వస్తారు, పలు రకాల శ్రోతలుంటారు. కొందరికి హరిదాసు గారు చెప్పే పద్ధతి, వారి హావభావాలు మరికొందరికి ఇష్టం, మరికొందరికి వారి గానం నచ్చుతుంది. దాసుగారు ఎంత బాగా గానం చేశారు, విఠల నామ సంకీర్తనలతో ఎలా విలీనమైపోయారు, కథ చెబుతూ ఎంత బాగా నృత్యం చేశారు అని సంతోషిస్తారు. కొందరికి పూర్వాంగ భక్తి, కొందరికి కథాభాగంలో ఆసక్తి, కొందరి హరిదాస్ ఇతరులకు అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది, కొందరికి అసలు కథలిష్టం. హరిదాసు విద్య లేనివాడా, విద్వాంసుడా, టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రావీణ్యుడా అనే కథ శ్రవణం చేసే వారి ఆలోచన పద్ధతి ఇలా ఉంటుంది. ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధ భక్తి పెంచుకొని పరమేశ్వరుని యందు, సత్పురుషుల చరణాలు యందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేసినా ఆ అజ్ఞాన పొరలు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? మలక్షాళనం చేయలేని దాన్ని సబ్బు అని అనగలమా? అజ్ఞాన నిరసనం చేయలేని దాన్ని శ్రవణం అని అంటామా? అసలే చోత్కర్ మంచి భక్తి కలవాడు. సాయిపై అతని ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ్య, ఈ దీనుని అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు.